ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉన్న సీనియర్ అధికారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టడం మామూలు విషయం కాదు. ప్రభుత్వంలో భాగమని ఆ అధికారిని భావించలేకపోయారు. వారు ప్రభుత్వంలో భాగమని చెప్పేందుకు వారి సీనియారిటీకి తగ్గట్టుగా మంచి పొజిషన్లు ఇచ్చినా మార్పులు రాలేదు. రేవంత్ అధికార వర్గాల గురించి ఎంతో అనుకుని ఉంటారు, కానీ తీరా జరుగుతుంది వేరు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అధికార వ్యవస్థను మార్చలేదు. చీఫ్ సెక్రటరీ సహా కీలక పోస్టుల్లో ఉన్న అందరినీ కొనసాగించారు. కానీ దానివల్ల ఏడాది తర్వాత చూసుకుంటే సమస్యలే వచ్చాయని ఆయనకు అర్థమైంది. ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం బయటకు పోతుంది. అది బీఆర్ఎస్ నేతలకు చేరుతుందన్న సమాచారం ఆయనకు వచ్చింది. తనా మనా అని తేడా లేకుండా పలువురు ఐఏఎస్లకు అవకాశాలు ఇచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోవడం లేదనే నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. కొందరు అధికారులు ఇంకా నిర్లక్ష్యంగా పనిచేయడం, ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలను పట్టించుకోవడం లేదు. విధానపరమైన నిర్ణయాలు, కీలక అంశాలను గంటల వ్యవధిలో బీఆర్ఎస్ నాయకులకు చేరుతుందని, బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటూ ప్రభుత్వ రహస్యాలు బయటకు ఎప్పటికప్పుడు లీకులు ఇస్తున్నారని వారిపై వేటు వేయాలని డిసైడ్ అయ్యారు. డబ్బులు సంపాదనే ధ్యేయంగా కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు పనిచేస్తున్నారని గతంలో రేవంత్ విమర్శించారు. ఇప్పటికే కొంతమందిని బదిలీ చేసిన రేవంత్ త్వరలో కలెక్టర్ల స్థాయిలోనూ అందరినీ మార్చాలని అనుకుంటున్నారు. అధికార వర్గంపై పట్టు సాధిస్తే తప్ప పాలనపై పట్టు చిక్కదని రేవంత్ రెడ్డి అర్థం చేసుకున్నారు. మోమాటాలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.